రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ స్థానిక 44వ డివిజన్లో సోమవారం రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిని దగ్గుబాటి పురంధరేశ్వరి తనయుడు దగ్గుబాటి హితేష్ చెంచురాంతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. క్లస్టర్ ఇన్ఛార్జ్ కంటిపూడి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు పాలవలస వీరభద్రం, జవ్వాది మురళి పర్యవేక్షణలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కురగంటి సతీష్ తదితరులతో కలిసి డివిజన్లోని ఇంటింటికి వెళ్లి వచ్చే జరగనున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ కూటమి గెలిస్తేనే రాష్ట్రంలో సుపరిపాలన సాధ్యమని, చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుందన్నారు. జగన్ పాలన అంతా మాయేనని అన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలకు ప్రజల నుంచి విశేష ఆదరణ వస్తోందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు భృతి కింద 3,000 రూపాయలు అందించాలన్న సంకల్పంతో నారా లోకేష్ నిర్ణయం తీసుకున్నారన్నారు. నగర ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య రాజమండ్రి కోసం హెల్త్ ఏటీఎంలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇవన్నీ జరగాలంటే సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనకు ఓట్లు వేసి గెలిపించాలని చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయాలని కోరారు. స్థానిక టీడీపీ నాయకులు పాలవలస బ్రహ్మాజీ, వంజరపు శంకర్, సత్యబాబు, శ్యామ్ పాల్గొన్నారు. ఎన్టీ రామారావు గారు